ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ పక్క చిరునామాలో ఉన్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ శ్రీ చలపతి గారు అని చెప్పి అనంతపూర్లో ఉంటారు. ఆయన ప్రముఖ మూలికా వైద్య నిపుణులు. ఈ గౌరవ డాక్టర్ గారు నాకు మా సంస్థ ద్వారా పరిచయం కావడం జరిగింది. సరే, పరిచయం అయిన తర్వాత ఆ సమస్య గురించి మాట్లాడిన తర్వాత నా యొక్క వ్యక్తిగత సమస్య చెప్పాను. నాకు ఈ కుడికాలి చివరి బొట్టన వేళ్ళ దగ్గర, చిటికిన వేళ్ళ దగ్గర ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు తిమ్మిర్లు వచ్చేటివి. కాళ్ళ వేళ్ళకి తిమ్మిర్లు వచ్చేది, తెలిసిపోయి వచ్చేది తిమ్మిర్లు వచ్చేది. మరి బ్లడ్ సర్క్యులేషన్ పై పోయేటప్పుడు ఆ యొక్క స్పర్శ తెలిసిపోయేది. దీని గురించి చాలామంది డాక్టర్ని కలిశాను, చాలామంది డాక్టర్కి చెప్పాను. సరే, దానికి ఏం సరైన రిజల్ట్ దొరకల. సరే, ఈ గౌరవ డాక్టర్ గారికి చెప్పాను. ఆయన ఒక మెడిసిన్ పంపించాడు. మెడిసిన్ వేసుకున్న ఒక 7 డేస్కు ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అది అనుభవపూర్వకంగా అనుభవించిన వారు చెప్తేనే దాని యొక్క ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఈ డాక్టర్ గారు పరిచయం అయిన తర్వాత నేను ఎక్కడైనా తిరిగేటప్పుడు ఎవరైనా ఆరోగ్య సమస్య గురించి కానీ ఏదైనా చెప్తే విని నేను చెప్పేవాడిని, ఈ విధంగా ఉంది చూడండి అని. ఒక సందర్భంలో నేను ఒక పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక ఎస్హెచ్ఓతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ సందర్భంగా జరిగింది ఏమంటే, ఒక బీటెక్ చేసిన విద్యార్థి, సరే ఈ సందర్భంగా చెప్పవచ్చో చెప్పకూడదు కానీ వైద్యపరంగా కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఒక డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఉద్యోగం మానుకొని వచ్చాడు. ఇంట్లో తల్లిని కొట్టడము చేయడం చేసేవాడు. సరే, ఆ తల్లి వచ్చారు, ఆ ఎస్హెచ్ఓ అడుగుతారు, సార్ దయచేసి సాయం చేయండి, నన్ను కొడతా ఉన్నాడు, నాకు ఏదన్నా చూడండి, వాడు మాట వినడు అని చెప్తే దానికి మేమేం చేయలేము, సరే మీరు ఏదో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఆ డాక్టర్తో ఆమెతో పర్మిషన్ తీసుకొని ఆ డాక్టర్ గారితో మాట్లాడిస్తే, సరే ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. 20 డేస్లో ఆ అబ్బాయి ఆ వ్యసనము మానుకున్నాడు. ముఖ్యంగా తల్లిని కొట్టడం మానుకొని, సరే ఏదైనా జీవన పోరాటం చేసుకోవాలి, మా జీవిత మార్గాన్ని చూసుకోవాలని చెప్పి అద్భుతమైన మార్పు వచ్చింది. ఇదే క్రమంలో ఒక వ్యక్తికి ఒక సమస్య గురించి డాక్టర్ల దగ్గరికి అడిగితే అది క్యాన్సరు, కీమోథెరపీ చేయాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇదే సందర్భంగా ఈ డాక్టర్ గారికి చెప్తే అదేం లేదు, నేను మెడిసిన్ ఇస్తానని చెప్పారు. మెడిసిన్ తీసుకున్నారు. వితిన్ 7 డేస్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ దొరికింది. అంటే ఆ రోగం అన్నది తగ్గుముఖం పడుతూ మంచి మార్పు వచ్చింది. నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఆరోగ్యపరంగా కానీ ఇంకొక పరంగా సమస్యలు ఉంటే దయచేసి డాక్టర్ గారిని సంబంధించండి. ఎన్నో రోగాలకు, చర్మ రోగాలకు కానీ, మానసిక రోగాలకు కానీ, ఇటువంటి షుగర్ బీపీలకు కానీ, క్యాన్సర్లకు కానీ అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి ఎవరికైనా అవసరం ఉండి, మీకు తెలిసిన వారికి అవసరం ఉంటే దయచేసి సంప్రదించండి. మంచి వైద్యం ఇస్తారు. ప్రస్తుత పరిస్థితులలో తక్కువ ఖర్చుతో వైద్యము, మంచి ఆరోగ్యం అనేది అద్భుతమైన విషయం. ఆసుపత్రులకు వెళ్తే విపరీతమైన ఖర్చులు వస్తున్నాయి. స్వతహాగా అనుభవించాను, చాలామందిని చూశాను, చాలా కేసులు చూశాను. నేను ఈయనకు రెఫర్ చేశాను, ట్రీట్మెంట్ ఇచ్చారు, అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను ఈ చిటికిన వేళ్ళకు ఉన్నటువంటి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సమస్య మూలంగా బాధపడేవాడిని. వితిన్ 7 డేస్లో క్యూర్ అయిపోయింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం. సో ఇది మంచి అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరికైనా అవసరం ఉంటే సంప్రదించండి. మంచి అనుభవం ఉన్న డాక్టర్. సో ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుత పరిస్థితులలో వైద్యము, మంచి ఆరోగ్యము, వైద్యము తీసుకున్న త్వరగా మంచి రిజల్ట్ దొరికే వాతావరణం అనేది కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా అవకాశం ఉంటే మంచి సద్వినియోగం చేసుకోండి, 10 మందికి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.